పాదయాత్ర చేసిన ఫెయిల్యూర్ అయింది సార్. ఒకసారి జనసేన పార్టీ నుంచి రాయపాటి అరుణ గారు జాయిన్ అయ్యారు. ఒకసారి మాట్లాడి మళ్ళీ వస్తాను. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులు నమస్కారం. అరుణ గారు ఏం చెప్తారు? నిన్న బీసీ డిక్లరేషన్ కూడా ఉమ్మడిగా జనసేన టీడీపీ ఇద్దరు ఒకే వేదికపై నుంచి ఉమ్మడిగా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. సో బీసీలందరూ కూడా చాలా మటు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడడానికి. అంటే ఏదో ఇస్తున్నారు, సంక్షేమం పేరిట డబ్బులు ఇస్తున్నారని అధికార పార్టీ లాగా చెప్పుకోవడం కాకుండా మా కాళ్ళపైన మేము నిలబడడానికి మాకు సహాయం చేసే విధంగా, తద్వారా దేశము, రాష్ట్రము, గ్రామము ఇవన్నీ కూడా డెవలప్ అయ్యే విధంగా మేము మా దగ్గరే ఇక్కడే ఉండి పనిచేసుకునే విధంగా పూర్తిగా దాంట్లో బీసీ డిక్లరేషన్లో ఉన్నాయని వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఏం చెప్తారు? నిన్న ఏదైతే బీసీ డిక్లరేషన్ సభలో ఇరు పార్టీల అధ్యక్షులకు సంబంధించి ఒక డిక్లరేషన్ చేసి దాన్ని రేపు అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అది నిజంగానే గ్రౌండ్ లో ఉన్నటువంటి అన్ని బీసీ ఉపకులాలు ఎదుర్కొంటూ అర్హులైనప్పటికీ కూడా అట్లాంటి అభివృద్ధికి దూరంగా ఉన్న సమస్యలు సార్ అవన్నీ ఇప్పటి వరకు కూడా. రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% దాన్ని కనుక అమలు చేయగలిగితే బీసీలని అప్పర్ లిఫ్ట్ తీసుకురావడానికి, ఆర్థిక సామాజిక సమానత్వం తీసుకురావడానికి ఇంతకు మించిన పథకాలు మరొకటి ఉండవనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది ఆచరణ కంపల్సరీగా చేయాల్సిన పరిస్థితి, ఆవశ్యకత ఉంది డెఫినెట్ గా. అధికారం వచ్చిన తర్వాత కేవలం హామీలుగానే మిగిలిపోకుండా అధికారం వచ్చిన తర్వాత కూడా వీటిని 100% అమలు చేయాలని చెప్పేసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నేను ఎప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన నష్టం ఏంటి అంటే, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి యూనిటీగా ఉన్న కులాలను ఉప కులాలుగా, ఉప కార్పొరేషన్లుగా విడదీసి బీసీ కార్పొరేషన్ లో ఉన్న నిధులన్నింటినీ తీసేశాడు. దానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా బీసీ కులాల అభివృద్ధికి సంబంధించి ఉపయోగించలేదు ప్రభుత్వం వచ్చిన 4.5 ఏళ్లలో. అలాగే రాజకీయంగా కూడా వాళ్ళని వెనక్కి నెట్టేసేలాగా స్థానిక సంస్థల రిజర్వేషన్ ని తగ్గించేశాడు. పైగా కేవలం టిక్కెట్లు ఇవ్వడం మాత్రమే మా బాధ్యత, గెలిచి మాకు అధికారం అప్పచెప్పిన తర్వాత కూడా మీరు మళ్ళీ మా కిందే ఉండాలి, మేము చెప్పినట్టే బానిసత్వం చేయాలి అన్నట్లుగా రెడ్డి సామాజిక వర్గానికి తప్ప మిగతా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడైనా, ఈవెన్ మినిస్టర్ అయినప్పటికీ కూడా, ఎంపీ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన బినామీ రెడ్లు చెప్పినట్లే చేయాల్సిందే తప్ప సొంతంగా వాళ్ళ ప్రోటోకాల్ ని, వాళ్ళ పోర్ట్ఫోలియోని యూజ్ చేసుకోవడంలో విఫలమయ్యారు మిగతా కులాలు. ఇది ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గం అలాగే జగన్ రెడ్డి మా కులాల మీద చేసిన అణచవేతగాని మేము భావిస్తూ ఉన్నాం. పైగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ బీసీలకు టికెట్లు ఇచ్చామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి నేరుగా ఒకటే ప్రశ్న, నువ్వు బీసీలకు టికెట్లు ఇచ్చావు కరెక్టే, పాడిగుడ్డు ఉన్నన్ని రోజులు పిండుకొని నీ సామాజిక వర్గం నీ బినామీ రెడ్లను తాగి తినేసి ఇవాళ అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒట్టిపోయిన గుడ్డు కింద చేసి బీసీలకు అప్పచెప్తే కేవలం కులానికి టికెట్ ఇచ్చావన్న ఒకే ఒక్క అభిమానంతో ఓట్లేసి మళ్ళీ ఈ దుర్మార్గుని తీసుకొచ్చి అధికారంలో పెడితే మళ్ళీ రెడ్లే పాలించుకోవాలని చెప్పేసి ఒక దురుద్దేశం తప్ప ఇక్కడ బీసీలను పైకి తేవడానికి వీళ్ళు చేసిందేమని 4 ఏళ్లలో కనిపించిందా? ఉత్తరాంధ్ర వైపుకు పోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇటు రాయలసీమ వైపు పోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒకవైపు సలహాదారులంతా పాలిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, మళ్ళీ వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, వీళ్ళు తప్ప రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క హయాంలో ఒక బీసీ నాయకుడు గాని, ఒక ఎస్సీ నాయకుడు గాని, ఒక మైనారిటీ నాయకుడు కానివ్వండి, గవర్నమెంట్ కి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి కమిటీలో ఒక్క వ్యక్తి అయినా అన్య కులస్తుడు ఉన్నాడా, అన్య మతస్థుడు ఉన్నాడా? వీళ్ళు తప్ప ఎవరైనా ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో తమ భాగస్వామ్యం మాది ఉంది అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేవలం రెడ్లు, అందులో కూడా అందరూ కాదు, కేవలం జగన్ రెడ్డి బినామీ రెడ్లు మాత్రం రాష్ట్రాన్ని పాలించారు. ఇప్పుడు వీళ్ళు వ్యతిరేకత తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళ దౌర్భాగ్యపు పాలన వల్ల బీసీలకు ఎరవేసి పదవులు ఎర్రగా వేసి బీసీల ద్వారా మళ్ళీ గెలవాలి, ఆ తర్వాత మళ్ళీ రాష్ట్రం మీద పట్టు సాధించి పెత్తనం చేయాలని చూస్తున్నారు తప్ప బీసీల మీద చూపిస్తున్న చిత్తశుద్ధో లేదా బీసీల మీద కలిగిన ప్రేమ అయితే కాదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు కొత్తగా కలిగిన ఈ టికెట్లు ఇచ్చే పందారం అనే ఒక ప్రేమ, దీన్ని బీసీలు గమనించారు. ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలను, వాళ్ళకి జరిగిన అన్యాయాలను గమనించారు. పక్క రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం అమ్మాయి మీద దాడి జరిగితే, హత్య జరిగితే, ఈ రాష్ట్రంలో బీసీ చట్టం వస్తే, ఈ రాష్ట్రంలో బీసీ బిడ్డలను చంపేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం క్వశ్చన్ చేయలేదు సార్. దానికి సంబంధించినంతగా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమైనా ఉంటుందా? పైగా అవతల వ్యక్తుల్ని రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసుల నుంచి, శిక్షల నుంచి తప్పించి కాంప్రమైజ్ చేశారు డబ్బులు ఇచ్చి బాధితుల యొక్క తల్లిదండ్రుల్ని. ఎందుకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉందా? ఎక్కడ బీసీలను రక్షిస్తుంది ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం? అందుకే మేము ముమ్మాటికి నిన్న ఏదైతే బీసీ డిక్లరేషన్ లో వచ్చిన తీర్మానాలు అయితే ఉన్నాయో అవి 100% మేనిఫెస్టోలో ఉండాలి. రేపు ప్రభుత్వం వచ్చిన 100% అమలు జరగాలి. అమలు జరిగితే బీసీలని బాగు చేసిన ప్రణాళికాబద్ధమైన ఒక నిర్ణయము 2024 నుంచి 29 మధ్యలోనే విపరీతంగా జరిగింది, చరిత్ర చెప్పుకునేలాగా మిగిలిపోయింది ఆ సువర్ణ ఘట్టం అని చెప్పేసి అయితే మేము భావిస్తున్నాం. రైట్. సత్యమూర్తి గారు
సార్ వినపడుతుందా? వినపడుతుంది. రైట్. ఏం చెప్తారు అంటే ఇప్పుడు చాలా ఈ డిక్లరేషన్